చాందీపుర వైరస్ అంటే ఏంటి? ఎలా సోకుతుందో మీకు తెలుసా? గుజరాత్‌ను చాందీపుర వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే 8 మంది చిన్నారుల ప్రాణాలు వదిలేశారు. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గుజరాత్‌లో బయటపడిన ఈ వైరస్‌తో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన కలుగుతుంది. ఈ వైరస్ దోమలు, రెక్కల పురుగుల ద్వారా సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు కావడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గుజరాత్లోని సబర్కాంత్, ఆరావళి, మహిసాగర్, కయేడా, మొహసాన్, రాజ్కోట్ జిల్లాలో ఈ చాందీపుర వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం 14 మందికి ఈ వైరస్ సోకగా ఇప్పటికే 8 మంది మరణించడంతో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సరైన సమయంలో వైద్యం అందకపోతే మరణం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఏ మాత్రం ఫ్లూ వంటి లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికీ గుజరాత్ ప్రభుత్వం ఈ చాందీపుర వైరస్పై హై అలర్ట్ ప్రకటించింది. ఈ వైరస్ కేసులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఈ వ్యాధి లక్షణాలున్న వారి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఫలితాల కోసం తాము ఎదురు చూస్తున్నామని కూడా చెప్పారు. గుజరాత్కి పరిమితమైన ఈ చాందీపుర వైరస్ మిగిలిన రాష్ట్రాల్లో సంక్రమించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత కేసులు ఏమైనా ఉంటే వెంటనే చికిత్స చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అవసరమైన పరీక్షలు చేయడానికి కూడా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించడంతో ప్రమాదకరమైనదిగా మారడంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.